హాయ్ ఐకాన్ ఇండియా ద్వారా పరీక్షలకు సన్నద్ధమయ్యే మీకందరికీ నా శుభాకాంక్షలు. నేను వేమూరి సత్యవతి, తెలుగు పంతులమ్మని. మీ సిలబస్లో ఉన్నటువంటి రామాయణం దీని మీద మాట్లాడటానికి సన్నద్ధమవుతున్నాను. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణం బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆదిశంకరాచార్యులు మన భద్రాద్రి శ్రీరామమూర్తులను చూచి పలికిన శ్లోకం అన్నమాట అది. ఈ రోజున మనం సిలబస్లో ఉన్నటువంటి రామాయణంలో ఉన్న కొన్ని విశేషాల్ని చెప్పుకుందాం. ఈ రామాయణం ఎటువంటి ఇతిహాసం? ఇతిహాసం అంటే చాలా సంవత్సరాల క్రితం నిజంగా ఈ భూమి మీద జరిగినటువంటి వృత్తాంతం. భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యా యుక్త్యా చ భారతం, భక్త్యా యుక్త్యా చ బుద్ధ్యా చ జ్ఞేయం రామాయణార్ణవం. మనకి భాగవతం తెలుసుకోవాలంటే భక్తి ఉండాలి. భక్తితో పాటు యుక్తి కూడా ఉంటే భారతం చక్కగా అర్థమవుతుంది. భక్తి యుక్తిలతో పాటు చక్కటి బుద్ధిశక్తి కూడా ఉంటేనే రామాయణంలో ఉన్న విశేషాలన్నిటినీ మనం పట్టుకోగలుగుతామని ఈ మాటకి అర్థం అన్నమాట. మరి ఇటువంటి విశ్వజనీనమైన కావ్యమైన ఈ రామాయణాన్ని గ్రహించటానికి, చదవటానికి ఇన్ని అర్హతలు ఉండాలా అండి అని ఏమీ సందేహపడక్కర్లేదు. ఎందుకంటే భక్తిభావం మనలో ఉంటే, భక్తి విశ్వాసమే మనని అన్ని మెట్లు ఎక్కిస్తుంది. అయితే ఈ మూడు కనుక పరిపక్వంగా పండిన నాడు మనకి చక్కటి బ్రహ్మానందం కరతలామలకమవుతుందన్నమాట. ఈ రోజున మనం రామాయణంలో ఉన్నటువంటి విశేషాలని కొన్ని తెలుసుకునే ముందర, రామాయణం అంటే మనకి 6 కాండలు ఉన్నాయండి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 6 తెలుసండి. తరువాత కాండని ఉత్తరకాండ అంటారు. ఇవన్నీ కలిపి 500 సర్గలు, 24,000 శ్లోకాలు. 500 500 సర్గలుగా 24,000 శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ రామాయణంలో కొన్ని విశేషాలు ఏంటంటే, ఇది 7 కాండలు అనటంలో ఉన్నటువంటివి దశావతారాల్లో రామావతారం 7వది. యుద్ధం జరిగింది 7 రోజులు. రాముని నక్షత్రం పునర్వసు, ఇది కూడా 27 నక్షత్రాలలో 7వది. ఇవన్నీ కాకుండా మరొక మంచి విషయం ఏమిటంటే, 24 సంఖ్య కూడా చాలా చాలా ఉత్తమమైన సంఖ్య. ఎందుకంటే గాయత్రి మంత్రాక్షరాలు 24 కదా. ఇవి మన అందరికీ తెలిసిన అంశమే. మరి గాయత్రి మంత్రాక్షరాలని కూడా ఇందులో వాల్మీకి మరి నిక్షేపించటం జరిగిందంటారు. మరి మనం ఇందులో ఎందుకు చదవాలండి రామాయణం? రామాయణం లాంటి కావ్యం, రాముడు లాంటి నాయకుడు లభించరు. అందుకని చాలామంది కవులు, చిన్నవారైనా పెద్దవారైనా, ఏ ప్రక్రియలో అయినా సరే ఒక్కసారి ఒక్క ఘట్టమైన రామాయణంలోది రాసి జన్మని చరితార్థం చేసుకోవాలని అనుకుంటారు. చదివేవాళ్ళు కూడా ఎన్నిసార్లు విన్నా రామాయణ గాథని ప్రపంచవ్యాప్తంగా
అన్ని దేశాల వాళ్ళు రామకథని తెలిసి ఉండటం అనేది కూడా చాలా ఆశ్చర్యపోయే విషయంగా మనకి కనిపిస్తుంది. మరి ఏమి నేర్పుతోంది మనకి ఈ రామాయణం? రామాయణం కొన్ని మంచి ఉత్తమ మానవతా విలువల్ని నేర్పుతోంది. రాముడు ఎవరు? విష్ణువే, విష్ణువు అవతారమే. ఆ ఘట్టాలన్నీ విష్ణువు ఎందుకు రాముడుగా మానవుడిగా పుట్టాల్సి వచ్చింది అవన్నీ తర్వాత తరగతిలో మనం నేర్చుకుందాం. అయితే మానవుడుగా పుట్టి, మానవుడుగా జీవించి, మానవుడుగా కష్టసుఖాలను అనుభవించి, శోకాన్ని అనుభవించి, పరితాపాన్ని అనుభవించి, బాధలను అనుభవించి, చక్కటి ధర్మ పదాన్ని వదలకుండా నడుచుకున్న శ్రీరామచంద్రుడు ఆదర్శ మర్యాద పురుషోత్తముడు. ఉత్తర భారతదేశంలో రాముణ్ణి ఒట్టి రాముడని పిలవరు, మర్యాద రాముడు అంటారు. మర్యాదకి మారు పేరు రాముడు. మరి ఈయన ఏమి నేర్పుతున్నాడండి మనకి ఉత్తమ విలువలు అంటే, తల్లిదండ్రులను పట్ల ఎంత భక్తిగా ఉండాలి బిడ్డలనే వాళ్ళు. విలువలు విలువలు అంటే ఏమిటి? విలువలు అంటే మనం కూడా పాటిస్తే మన జీవితంలో మనం ఉత్తమమైన జీవితాన్ని సాధిస్తామనుకునే గొప్ప విషయాలని విలువలు అంటారు. మరి ఇటువంటి విలువల్ని రాముడు మనకేం చూపించాడంటే, తల్లిదండ్రుల పట్ల భక్తి, తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలి, తల్లి మాటని తండ్రి మాటని. ఇక్కడ రెండు చిన్న ఉదాహరణలు చెప్పుకుందాం. తండ్రి పితృవాక్య పరిపాలనని అందరూ చెప్తారు. రాముడు అనంగానే పర్యాయపదంగా పితృవాక్య పరిపాలకుడు. ఆయన తన 3వ భార్య అయిన కైకాదేవికి ఇచ్చిన వరాల ప్రకారం పట్టాభిషేకం కొద్ది నిమిషాలలో పట్టాభిషేకం చేసుకోబోతున్నవాడు నార చీరలు కట్టుకుని అడవికి వెళ్ళటానికి సంసిద్ధమయ్యాడు. తండ్రి నోటితో చెప్పాడా? చెప్పలేదు. తల్లి మీ నాన్నగారు నాకు వరాలు ఇచ్చారు అని కైక చెప్తుంది. ఆ మాటని పట్టుకుని తండ్రి గౌరవాన్ని నిలపాలి కాబట్టి తాను వెంటనే సంసిద్ధుడైపోయి ప్రయాణం అవుతాడు. అలాగే కౌసల్యామాత చాలా దుఃఖిస్తుంది. నాకు పతి ఆదరణ అంతంత మాత్రం కదా, తరువాత గతి కుమారుడు అయిన నీవే కదా, పతి ఈ విధంగా సుతుడైన నీవు దూరం అయిపోతే నా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది, నేను కూడా నీ వెనకాల వచ్చేస్తానంటుంది. అప్పుడు కౌసల్యకి రాముడు వృద్ధుడైన తండ్రిని రక్షించాల్సిన సతీ ధర్మాన్ని గురించి తల్లికి నచ్చచెప్పి ఆమె చేత అంగీకరింపచేసి వనవాసాలకు బయలుదేరతాడు. అలాగే కౌసల్యని చాలా అమితమైనటువంటి భక్తి గౌరవాలతో రామాయణం అంతటిలోనూ కూడా మాతృభక్తిని ప్రదర్శిస్తాడు. ఈ మాతృభక్తి కేవలం తన తల్లి అయిన కౌసల్య మీదే కాక సుమిత్ర, పినతల్లులైనటువంటి సుమిత్ర, కైకేయి పట్ల కూడా సమానంగా పంచుతాడు. ఈ విధంగా తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, అభిమానించాలి అనేది ఏమాత్రం స్వార్థం లేకుండా వారు జన్మనిచ్చిన ఒక చోట రామాయణంలో అంటాడు, తల్లిదండ్రుల రుణం పిల్లలు తీర్చుకోలేనిది. ఏం చేసినా, ఎటువంటి సహాయం చేసినా తల్లిదండ్రుల రుణం అనేది కుమారుడు తీర్చుకోలేడు. కాబట్టి తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండటం, గౌరవం కలిగి ఉండటం, వారి మాటని అనుసరించటం అనేది మనకి రాముడు నేర్పినటువంటి, రామాయణం నేర్పినటువంటి ఒక ఉత్తమమైన విలువ. తర్వాత సోదర ప్రీతి. మనం సోదరుల పట్ల ఎలా ఉండాలి? సోదరులు అంటే ఇక్కడ రామాయణంలో అయితే ప్రత్యేకించి దశరథుడికి 3 భార్యలు కాబట్టి 3 భార్యల్లోనూ 4 కుమారుల్లో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరి పట్ల రాముడి ప్రవర్తన అడుగడుగున మనమందరం అనుకుంటాం, లక్ష్మణుడు రాముడి నీడలా ఉన్నాడు కాబట్టి అతనంటే అతనికి అమితమైన ప్రేమ. లక్ష్మణుడి పట్ల ఎంత ప్రేమ ఉందో భరతుడి పట్ల కూడా అంతే ప్రేమ ఉంది. భరతుడికి కూడా రాముడి పట్ల అంత ప్రేమ ఉంది. మరి మీరు ఎవరిని వదిలేశారండి? శత్రుఘ్నుడిని. శత్రుఘ్నుడు కూడా సోదర ప్రేమలో ఏమాత్రం తక్కువ వాడు కాదు. అతను రామాయణం అంతా ముగిసిన తర్వాత లవణాసుర సంహారానికి వెళ్ళబోయే ముందర దానికి ఎవరిని పంపాలి అన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, అన్నా
నీ వెనకాలే ఉండి సేవ చేసుకునే అదృష్టం లక్ష్మణుడికి లభించింది. నీవక్కడ వనవాసం చేసిన నాళ్ళు ఇక్కడ నారచీరలు కట్టుకుని తన భక్తిని ప్రదర్శించే అవకాశం భరతుడికి కలిగింది. మరి నాకు అన్నగారి మీద ప్రేమ చూపించే అవకాశం నాకు ఇవ్వవా, లవణాసురుణ్ణి నేను చంపుతాను అని ప్రేమని ప్రకటిస్తాడు అక్కడ. అప్పుడు రాముడు అతనికి ప్రేమను ఎలా పంచాడంటే, తప్పకుండా నువ్వు రావణాసురుణ్ణి చంపి అక్కడ రాజ్యానికి నువ్వే రాజు అవ్వాలి అంటాడు. శత్రుఘ్నుడికి రాజవ్వాలనే కోరిక లేదు, లేకపోయినా అన్నగారి మాటని గౌరవించి అక్కడ తన ప్రేమని ప్రకటిస్తాడు. సోదర ప్రేమ, తల్లిదండ్రుల పట్ల భక్తి, ఇంతేకాదు మనం జంటలుగా ఇంకా రామాయణ పాత్రల్లో సోదర ప్రేమ కలిగిన వాళ్ళని చూద్దాం. రావణుడు కుంభకర్ణుడు కూడా అలాగే తోడు నీడగా అన్నగారి మాట ఏదైనా సరే నచ్చినా నచ్చకపోయినా కుంభకర్ణుడు చేయటానికి సిద్ధపడేవాడు. ఒక చోట అంటాడు, నువ్వు ఎవరిని సంప్రదించకుండా సీతను తీసుకొచ్చావేమిటి, పర్యవసానం గురించి ఆలోచించాలి కదా అంటాడు ఒక చోట. అంటాడు కానీ అతడు రావణ పక్షం వైపే ఉంటాడు. అన్నగారు ఏం చెప్తే అది చేస్తాడు. రావణ కుంభకర్ణులే కాదు, జనకుడు కుశధ్వజుడు. జనకుడు సీతతో రాముడికి వివాహం చేయటం, మరి మిగిలినటువంటి ఊర్మిళ్లతో లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయటం, మాండవి, శృతకీర్తి మిగిలిన సోదరులకి ఇచ్చి చేయటం, ఇటువంటివన్నీ కూడా చేశాడంటే అన్నగారి పట్ల, అన్నగారి మాట పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ చూపించాడో మనకు అర్థమవుతుంది. ఇవి చక్కటి పాత్రలుగా నిలిచిపోతాయి. అంతేకాదు మరి ఇంకొక గొప్పమైన విలువ ఏంటంటే జ్యేష్ఠానువర్తనం, పెద్దలని గౌరవించటం, పెద్దలు చెప్పిన పనిని చేయటం. ఈ జ్యేష్ఠానువర్తనం అనేది మనం రామలక్ష్మణుల్లో చూస్తాం, రావణ కుంభకర్ణుల్లో చూస్తాం. మరి ఇటువంటి వీళ్ళ కౌసల్య సుమిత్రలు కూడా, కౌసల్య ఏది మాట్లాడినా సుమిత్ర కాదనేది కాదు, ఎందుకంటే అక్కగారు కాబట్టి. ఇటువంటి పాత్రలతో పెద్దవారిని అనుసరిస్తే మన జీవితంలో మనకి మంచి జరుగుతుంది అనే ఒక గొప్ప విలువ రామాయణం ద్వారా మనకి తెలుస్తుంది. అంతేకాదు లోక మర్యాద అనుసరణము. లోక మర్యాద అనుసరణం అంటే ఊరందరిది ఒక దారి అయితే మనం ఒక్కళ్ళం ఎదురెళ్తామని అనకుండా 10 మంది ప్రజలు మెచ్చుకునేలాగా మనం మన ప్రవర్తనని మలుచుకోవాలి అనేది రామాయణంలో మనకి తెలుస్తుంది.